Good morning children, how are you? I hope all you are fine. మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో 4th క్లాస్ సైన్స్ కి సంబంధించి 4, 5, 6 క్వశ్చన్ ఆన్సర్స్ మ్యాటర్ లో లెసన్ లో నేర్చుకున్నాము. అండ్ అలాగే 4, 5, 6 క్వశ్చన్ ఆన్సర్స్ స్టూడెంట్స్ హోంవర్క్ కూడా ఇచ్చుకున్నాము. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ చూడండి. అండ్ 4th లెసన్, why do solids not flow when sugar is dissolved in water? The volume of water remains the same. Why? How can you make a saturated solution of salt in water? మనం ఈ 3 క్వశ్చన్స్ కి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి నేర్చుకున్నాము. అండ్ అలాగే ఫస్ట్ లోనే మనం ఆ లెసన్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చెప్పుకున్నాము. నో ఓపెన్ ద లెసన్ నెంబర్ 5 మా పేజ్ నెంబర్ 33 ఓపెన్ చేయండి అందరూ. లెసన్ నెంబర్ 5 అవర్ క్లోత్స్. సో లెసన్ నెంబర్ 5 అవర్ క్లోత్స్. సో లెసన్ నెంబర్ 5 ఇద్దామా. లెసన్ నెంబర్ 5 గురించి తెలుసుకుందాము. అవర్ క్లోత్స్ గురించి ఒకసారి పేజ్ నెంబర్ 33 తీయండి. పేజ్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళు జస్ట్ లిసన్ మా. అవర్ క్లోత్స్, వై డు వే క్లోత్స్. అసలు మనం బట్టలు అనేవి ఎందుకు వేసుకుంటాం, క్లోత్స్ అనేవి ఎందుకు వేసుకుంటామని అడుగుతున్నారు. వి వే క్లోత్స్ మెయిన్లీ టు కవర్ అండ్ ప్రొటెక్ట్ అవర్ బాడీస్. మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, కవర్ చేయడానికి మనం క్లోత్స్ అనేవి వేసుకుంటాము. బిఫోర్ పీపుల్ లైక్ టు మేక్ క్లోత్, they use leaves, tree bark or the skins of animals of cover and protect their bodies. అంటే మనకి క్లోత్స్ అనేవి రాకముందు చాలా కాలాల క్రితం, చాలా ఏళ్ళ క్రితం అంటే ఆకుల్ని కానీ, అంటే యానిమల్స్ యొక్క స్కిన్స్ని కానీ వాళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ధరించేవారంట. సో ఈ క్లోత్స్ రాకముందు, క్లోత్స్ వచ్చిన తర్వాత అందరూ క్లోత్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్లోలీ దే లెర్న్ టు మేక్ క్లోత్ యూజింగ్ కాటన్, వూల్, సిల్క్ అండ్ అదర్ ఫ్యాబ్రిక్స్. అంటే స్లోలీ క్లోత్స్ అనేవి రావడం వల్ల దేని నుంచి తయారు చేస్తున్నారు ఆ క్లోత్స్ అనేవి? కాటన్, వూలు, ఫ్యాబ్రిక్స్ అండ్ అలాగే సిల్క్ నుంచి, కాటన్, వూల్, సిల్క్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ని తయారు చేస్తున్నారు. ది స్టార్టెడ్ వేరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. చాలా డిఫరెంట్ టైప్స్ నుంచి డిఫరెంట్ క్లోత్స్ అనేవి తయారు చేసి వేర్ చేయడం స్టార్ట్ చేశారు. వి వేర్ క్లాత్స్ దట్ ఆర్ కంఫర్టబుల్ అండ్ సూటెడ్ టు ద వెదర్ కండిషన్స్ ఆఫ్ ద ప్లేస్ వి ఆర్ ఇన్. సో మనకేంటి, ఇప్పుడు సమ్మర్ వస్తే మనం కాటన్ క్లాత్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాము. రైనీ సీజన్ వస్తే మామూలుగా రైనీ సీజన్ కానీ, వింటర్ సీజన్ కానీ ఇలా వచ్చినప్పుడు సీజన్కి తగ్గట్టు క్లాత్స్ అనేవి మనం యూజ్ చేస్తుంటాము. ఒక సీజన్లో కాటన్, ఒక సీజన్లో సిల్క్, ఒక సీజన్లో వూలెన్ స్వెటర్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాము, చలికాలంలో యూజ్ చేస్తాము. సో సీజన్కి బట్టి మన క్లాత్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, ఇన్ హాట్ ప్లేసెస్ ఆర్ వెన్ ద వెదర్ ఈస్ హాట్ వి వేర్ క్లాత్స్ మేడ్ ఆఫ్ కాటన్. ఎప్పుడైతే మనకి వెదర్ అనేది హాట్గా ఉన్న ప్లేసెస్లో మనం కాటన్ క్లాత్స్ అనేవి వేర్ చేయడం యూజ్ చేస్తాము. లైట్ కాటన్ క్లాత్స్ లెట్ ఎయిర్ ఇన్. దిస్ హెల్ప్స్ స్వెట్ టు ఎవాపరేట్ విచ్ హెల్ప్స్ ద బాడీ కూల్స్ డౌన్. సో కాటన్ క్లాత్స్ అనేవి వేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి స్వెట్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. విచ్ హెల్ప్స్ ద బాడీ కూల్స్ డౌన్. మన బాడీని కూల్ చేస్తుంది అనమాట కాటన్ క్లాత్స్ అనేవి. కాటన్ క్లాత్స్ ఆల్సో అబ్జార్బ్ ఎక్సెస్ స్వెట్. అవి స్వెట్ని కూడా అబ్జార్బ్ చేస్తాయి. లైట్ కలర్ క్లాత్స్ ఆర్ సూటెడ్ ఫర్ హాట్ వెదర్ యాజ్ దే డు నాట్ అబ్జార్బ్ మచ్ హీట్. మనకి బాగా ఎండగా ఉన్నప్పుడు, చాలా హీట్గా ఉన్నప్పుడు మనం లైట్ కలర్ క్లాత్స్ వేసుకోవడం వల్ల మనకి సెగ అనేది తక్కువగా తగులుతూ ఉంటుందంట. నెక్స్ట్, in cold places or when the weather is cold, people wear clothes made of wool, fur or leather. ఎప్పుడైతే కోల్డ్ ప్లేసెస్ ఉంటాయో, చాలా చల్లగా ఉంటుందో అక్కడ ప్లేసెస్లో నివసించే వాళ్ళు ఏ క్లాత్స్ని యూజ్ చేస్తారు? వూల్, ఫర్ ఆర్ లెదర్ క్లాత్స్ని యూజ్ చేస్తారు. సచ్ క్లాత్స్ ప్రివెంట్ బాడీ హీట్ ఫ్రమ్ ఎస్కేపింగ్ అండ్ కీప్ ద బాడీ వార్మ్. అలాంటి క్లాత్స్ని ఏం చేస్తాయి? చాలా చల్లగా ఉండకుండా మన బాడీని వెచ్చగా ఉంచుతాయంట. డార్క్ కలర్ క్లాత్స్ ఆర్ సూటెడ్ ఫర్ కోల్డ్ వెదర్ యాజ్ దే అబ్జార్బ్ హీట్. అలాంటి కోల్డ్ ప్లేసెస్లో, కోల్డ్ వెదర్లో ఉన్నప్పుడు మనం డార్క్ కలర్ క్లాత్స్ అనేవి వేర్ చేయడం వల్ల మనకి హీట్గా అంటే వెచ్చగా ఉంటుంది అనమాట. వెన్ ఇట్ రెయిన్స్ వి వేర్ రెయిన్ కోట్స్. బాగా వర్షం పడుతున్నప్పుడు మనం రెయిన్ కోట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓవర్ అవర్ క్లాత్స్, రెయిన్ కోట్స్ ఆర్ మేడ్ ఆఫ్ మెటీరియల్ దట్ డస్ నాట్ అబ్జార్బ్ వాటర్. అవి రెయిన్ కోట్స్ అనేవి ఏ మెటీరియల్తో యూజ్ చేస్తాయి అంటే, ఒక వాటర్ అనేది పీల్చుకోలేని మెటీరియల్తో రెయిన్ కోట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. దే ప్రివెంట్ అవర్ క్లాత్స్ అండ్ బాడీస్ ఫ్రమ్ గెటింగ్ వెట్. అంటే ఏంటి, మన బాడీని తడవకుండా ఆ రెయిన్ కోట్స్ అనేవి యూజ్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ ద వెదర్, క్లోత్స్ ఆల్సో ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డస్ట్, స్మాల్ ఇంజరీస్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్. అంటే వెదర్ వల్లే కాకుండా క్లోత్స్ అనేవి మనకి ఇంకా చాలా రకాలుగా కూడా యూజ్ అవుతాయి. ఎలా అంటే డస్ట్ పడకుండా, ఇంజూరీస్ అవ్వకుండా మన క్లోత్స్ అనేవి మనకి ప్రొటెక్షన్ని ఇస్తాయి.
By wearing long sleeved clothes, we can cover our arms and protect them from the bites of insects such as mosquitoes. మన స్లీవ్లెస్ అంటే స్లీవ్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఫుల్ ఆఫ్ ఇక్కడ వరకు స్లీవ్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల మనకి దోమల నుంచి కూడా ప్రొటెక్ట్ అనేది లభిస్తుంది. దోమలు కొట్టకుండా కూడా మన హ్యాండ్కి మన స్కిన్కి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. వాట్ ఆర్ క్లాత్స్ మేడ్ ఫ్రమ్? అసలు క్లాత్స్ అనేవి ఎలా తయారవుతాయని చూద్దాం. క్లాత్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫ్యాబ్రిక్స్ నుంచి క్లాత్స్ అనేవి తయారవుతాయి. ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫైబర్స్ నుంచి ఫ్యాబ్రిక్స్ అనేవి తయారవుతాయి. ఫైబర్స్ కెన్ బి న్యాచురల్ ఆర్ హ్యూమన్ మేడ్. ఫ్యాబ్రిక్స్ అనేవి న్యాచురల్ అయినా అవ్వచ్చు లేదా హ్యూమన్ తయారు చేసిందైనా అవ్వచ్చు అనమాట. కాటన్ ఈజ్ అప్టైన్ ఫ్రమ్ ద కాటన్ ప్లాంట్. కాటన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్ ప్లాంట్ నుంచి వస్తుంది. ద ఫ్లఫీ కాటన్ బాల్స్ గ్రోయింగ్ ఆన్ ఎ కాటన్ ప్లాంట్ ఆర్ పిక్డ్ అండ్ ఫైబర్స్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ దెమ్. The cotton fibers are made into threads which are the woven to make cloths. ఇప్పుడు కాటన్ ప్లాంట్స్ నుంచి వచ్చిన కాటన్ని ఆ బాల్స్ తీసుకొని మనం దారాల్లాగా చేసి సో అలా కాటన్ డ్రెస్సెస్ అనేవి కుట్టడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యానిమల్స్ ఆల్సో ప్రొవైడ్ us with ఫ్యాబ్రిక్స్ ఫర్ మేకింగ్ క్లోత్స్. యానిమల్స్ కూడా ఫ్యాబ్రిక్స్ తయారు చేయడానికి యూజ్ అవుతాయంట. సిల్క్ థ్రెడ్స్ ఆర్ మేడ్ బై ద సిల్క్ వామ్ నుంచి మనకి సిల్క్ థ్రెడ్స్ అనేవి వస్తాయి. ద వూల్ ఫ్రమ్ షీప్ ఈజ్ ఓవెన్ ఫర్ మేకింగ్ వింటర్ క్లాత్స్. వూల్ నుంచి మనకి వింటర్ క్లాత్స్ అనేవి తయారు చేసుకోవడానికి జరుగుతుంది అనమాట. కాటన్, వూల్ అండ్ సిల్క్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ ఫైబర్స్. ఇవన్నీ ఏంటి? న్యాచురల్ ఫైబర్స్ అనమాట. అంటే న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చినాం అనమాట. లెదర్ ఈస్ మేడ్ ఫ్రమ్ యానిమల్ స్కిన్స్. ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫ్రమ్ ఫైబర్స్. లెదర్ అనేది యానిమల్స్ నుంచి వస్తుంది, అది న్యాచురల్ ఫైబర్ కాదు. లెదర్ అనేది యానిమల్స్ చర్మం నుంచి వాటి స్కిన్ నుంచి అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ fibers that are not obtained from plants or animals are called human made or synthetic fibers. Fibers that are not obtained from plants or animals. Fibers ఏవైతే యానిమల్స్ నుంచి ప్లాంట్స్ నుంచి కావో వాటిని హ్యూమన్ మేడ్ ఆర్ సింథటిక్ ఫైబర్ అంటారు. వాటిని ఏవైతే ప్లాంట్స్ నుంచి కాకుండా యానిమల్స్ నుంచి కాకుండా వచ్చే ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యూమన్ మేడ్ అంటే మనిషి తయారు చేసిన ఫైబర్ అనమాట. నైలాన్ అండ్ పాలిస్టర్ క్లాత్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ సింథటిక్ ఫైబర్స్. నైలాన్ అండ్ పాలిస్టర్స్ అనేవి హ్యూమన్ మేడ్ ఆర్ సింథటిక్ ఫైబర్స్ అనమాట. మాకు యానిమల్స్ నుంచి కానీ ప్లాంట్స్ నుంచి కానీ రావు. దీస్ ఫైబర్స్ are made from things that out from the earth. Okay, cloths made from synthetic fibers are strong. Cloths అనేవి అంటే సింథటిక్ ఫైబర్ తో ఏవైతే అంటే నైలాన్ అండ్ పాలిస్టర్ తో చేసిన ఏవైతే క్లాత్స్ ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయంట. దే లాస్ట్ లాంగర్ దెన్ క్లాత్స్ మేడ్ ఫ్రమ్ న్యాచురల్ ఫైబర్స్. దే డు నాట్ అబ్జర్వ్ మచ్ వాటర్ అండ్ డు నాట్ ఫార్మ్ వింక్లెస్. అవి ఏంటి? అవి చాలా ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేయకుండా చాలా తక్కువగా ఆ వాటర్ని అబ్జర్వ్ చేసి స్ట్రాంగ్గా ఉంటాయంట. ఈజీలీ. హౌఎవర్ మోస్ట్ క్లాత్స్ మేడ్ ఫ్రమ్ సింథటిక్ ఫైబర్స్ డు నాట్ అబ్జర్వ్ స్వెట్ అండ్ మే బీ అన్కంఫర్టబుల్ టు వేర్ ఇన్ ద సమ్మర్. ఇప్పుడు అలా వాటర్ని అబ్జర్వ్ చేయడం వల్ల స్వెట్ని అబ్జర్వ్ చేయకపోవడం వల్ల అవి మన సమ్మర్లో వేసుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతాం అనమాట. ఇప్పుడు సమ్మర్లో మనం కాటన్ క్లాత్స్ ఎందుకు వేసుకుంటున్నాము? స్వెట్ని అబ్జర్వ్ చేసి మన బాడీని కూల్గా ఉంచుతాయని. అలాగే ఇప్పుడు సింథటిక్ ఫైబర్స్ అనేవి సమ్మర్లో వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అది వాటర్ని అబ్జర్వ్ చేయదు కాబట్టి మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సమ్ ఆఫ్ దెమ్ కెన్ క్యాచ్ ఆర్ ఈజీలీ. wool is obtained from sheep, silk is made from silkworms, cotton from plants is used to make clothes. ఇక్కడ మనకు అన్ని పిక్చర్స్ కూడా ఇచ్చారు. ఓకేనా, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్లోత్స్ ఫర్ వర్క్ అంటే వర్క్ చేసి తయారు చేసే క్లోత్స్ అనేవి ఏవో చూద్దాము. People wear different types of clothes depending on their work. People different types of clothes depending on their work అంటే వర్క్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ అనేవి డిపెండ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అండ్ నర్సెస్ వేర్ వైట్ కోట్స్. ఇప్పుడు డాక్టర్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, నర్సెస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. వాళ్ళు ఏంటి? వాళ్ళు ఆ డ్రెస్సెస్నే యూజ్ చేస్తారు అనమాట. దేర్ క్లోత్స్ షుడ్ బి వెరీ క్లీన్ యాజ్ దే టేక్ కేర్ ఆఫ్ సిక్ పీపుల్. సో వాళ్ళు చాలా క్లీన్గా ఉంటారు అండ్ వాళ్ళ డ్రెస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎందుకు? సో దే ఆర్ అంటే వాళ్ళు పేషెంట్స్ని చూడాలి కాబట్టి, సిక్ పీపుల్ని చూడాలి కాబట్టి, వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి కాబట్టి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వాళ్ళు చాలా నీట్గా అండ్ డ్రెస్ కూడా చాలా హెల్దీగా అంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారనమాట. సోల్జర్స్ ఆర్ స్పెషల్ యూనిఫామ్స్ మేడ్ ఆఫ్ త్రో ఫైబర్స్. సోల్జర్స్ అనే వాళ్ళు కూడా వాళ్ళకి స్పెషల్ యూనిఫామ్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈస్ బికాస్ దే లీవ్ అండ్ వర్క్ ఇన్ వెరీ రఫ్ కండిషన్స్. అంటే వాళ్ళకి చాలా టైప్ ఆఫ్ రఫ్ కండిషన్స్ ఉంటాయి కదా. సోల్జర్స్ అనే వాళ్ళు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్స్లో టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఒక పర్టికులర్ యూనిఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఫ్యాక్టరీ వర్కర్స్ హూ వర్క్ విత్ హెవీ మెషినరీ వేర్ ఓవరాల్స్ ఫర్ సేఫ్టీ. ఫ్యాక్టరీ వర్కర్స్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓవరాల్ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఓవరాల్ సేఫ్టీగా ఉన్న డ్రెస్సెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఓవరాల్స్ ఆర్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ క్లోతింగ్ దట్ కవర్ ఏ పర్సన్ ఫ్రమ్ ద నెక్ టు ద ఫీట్. అంటే వాళ్ళకి ఫ్యాక్టరీ వర్కర్స్కి ఎలా ఉంటుంది? నెక్ నుంచి ఫీట్ వరకు అంటే మెడ నుంచి కింద అరికాల పాదం వరకు వాళ్ళకి టోటల్ కవరింగ్ డ్రెస్ అనేది ఉంటుంది అనమాట.
ఓవరాల్స్ ఆర్ మేడ్ ఇన్ సచ్ వే దట్ దే కెనాట్ కాట్ ఇన్ మెషిన్స్. సో అవి ఎందుకు, సో మెషిన్స్ నుంచి వాళ్ళకి సేఫ్టీగా ఉండడం కోసం అలాంటి డ్రెస్సెస్ అనేవి ఇస్తారు. యూ వెరీ యూనిఫామ్ టు స్కూల్, దిస్ షోస్ దట్ యూ బిలాంగ్ టు ద పర్టికులర్ స్కూల్. ఇప్పుడు మన స్కూల్కి ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్ ఉంది. సో ఆ టైప్ ఆఫ్ యూనిఫామ్ దేనికి, సో వీళ్ళు ఈ స్కూల్కి బిలాంగ్స్, దే బిలాంగ్ టు ద స్కూల్. సో ఈ స్కూల్కి సంబంధించిన వాళ్ళు అని పర్టికులర్గా మన యూనిఫామ్ అనేది ప్రజెంట్ చేస్తుంది అనమాట. The teachers and the security guards of the school can easily recognize you are a student and take care of you. సో మేము అంటే టీచర్స్ కానీ పర్టికులర్ వాచ్మెన్స్ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మన స్కూల్ యూనిఫామ్లో చూసారంటే దే రికగ్నైజ్ యూ, అంటే ఈ స్కూల్ స్టూడెంట్ అని రికగ్నైజ్ చేసి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. టేకింగ్ కేర్ ఆఫ్ క్లోత్స్, అసలు మన క్లాత్స్ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇఫ్ వి లుక్ ఆఫ్టర్ అవర్ క్లోత్స్ వెల్ దే విల్ లాస్ట్ ఏ లాంగ్ టైమ్. అంటే మన బట్టల్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అది చాలా లాంగ్ టైం వరకు సేఫ్గా ఉండగలవు. దే విల్ ఆల్సో లుక్ బెటర్, చాలా బెటర్గా కూడా కనిపిస్తాయి. కాటన్, నైలాన్ అండ్ పాలిస్టర్ క్లాత్స్ కెన్ బి వాష్డ్ విత్ ఏ డిటర్జెంట్. కాటన్ కానీ నైలాన్ కానీ పాలిస్టర్ కానీ వీటిని డిటర్జెంట్తో సోప్ అంటే కడగచ్చు. కాటన్ క్లాత్స్ లుక్ క్రష్డ్ ఆఫ్టర్ డైయింగ్, సో దే ఆర్ ఐరన్డ్. సో కాటన్ క్లాత్స్కి మనం కడిగిన తర్వాత ఐరన్ కూడా చేసుకోవచ్చు. సిల్క్ అండ్ ఉలెన్ క్లాత్స్ కెన్ బి వాష్డ్ జెంట్లీ ఎట్ హోమ్ విత్ ఏ మైల్డ్ డిటర్జెంట్. సిల్క్ అండ్ ఉలెన్ క్లాత్స్ని మైల్డ్ డిటర్జెంట్తో వాష్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ దెమ్ క్లీన్డ్ వితౌట్ వాటర్. దిస్ ఇస్ ప్రాసెస్ కాల్ డ్రై క్లీనింగ్. అంటే వితౌట్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల దాన్ని డ్రై క్లీనింగ్ అని కూడా అంటారు. We may not wear silk and woolen cloths frequently. మనం సిల్క్ అండ్ woolen cloths ఫ్రీక్వెంట్గా వేసుకోకపోవచ్చు. అండ్ సో we put them away. సో మనం దాన్ని పక్కన పెట్టేయచ్చు. They should be stored properly or they can be damaged by insects such as silver fish and moths. They are generally kept in boxes along with mothballs or dried neem leaves. సో మనం సిల్క్ అండ్ woolen cloths ఏం చేస్తాం, సిల్క్ అంటే మనం మామూలుగా, woolen అంటే మనం స్వెటర్స్ వేసుకుంటాం. సో వాటిని ఎప్పుడు రెగ్యులర్ సీజన్స్లో వేసుకోం కదా, ఒక సీజన్లో మాత్రమే యూజ్ చేస్తాం. దాని తర్వాత వాటిని పర్టికులర్గా ఒక అల్మార్లో పెట్టడమో బాక్స్లో పెట్టడమో చేస్తాం. కానీ అలా పెట్టడం వల్ల దాన్ని పురుగులు కుట్టేయడమో లేదా చినిగిపోవడమో చెదలు పట్టడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం అలాగా క్లాత్స్ని మనం డిటర్జెంట్ చేయడం వల్ల, వాష్ చేయడం వల్ల మనం సేఫ్గా చూసుకోగలము. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనం గ్రామర్ పార్ట్ చూద్దాము. అందరూ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఓపెన్ చేయండి. ప్లేస్ నెంబర్ 37. बस so see हो पेज नंबर 37 ओपन करिए. मतलब फर्स्ट मल्टीपल चॉइस చూడండి. फर्स्ट नंबर ए नंबर मल्टीपल चॉइस. So first one చూడండి అన్న, which of these is not a natural fiber? Natural fiber కానిది ఏది? Cotton, wool and silk or nylon? As nylon is not a natural fiber. So nylon. So see the second one ma. Cotton clothes are worn in summer because అంటే కాటన్ క్లాత్స్ సమ్మర్ లో ఎందుకు యూస్ చేస్తాము? ప్రివెంట్ బాడీ ఫ్రమ్ ఎస్కేపింగ్ బ్లాక్ ఎయిర్, అబ్జార్బ్ హీట్, అబ్జార్బ్ స్వెట్, అబ్జార్బ్ స్వెట్ మన చెమటని అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి మనం కాటన్ క్లాత్స్ ని సమ్మర్ లో యూస్ చేస్తాము. అబ్జార్బ్ స్వెట్. నెక్స్ట్ థర్డ్ వన్, which fiber do we get from sheep? మనం షీప్ నుంచి వచ్చే ఫైబర్ అనేది ఏంటి? కాటన్, సిల్క్, పాలిస్టర్ ఆర్ వూల్. వూల్ అనేది మనకి షీప్ నుంచి వస్తుంది. సో ఆప్షన్ బి వూల్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ డు ఫ్యాక్టరీ వర్కర్స్ వేర్ టు వర్క్? ఫ్యాక్టరీ వర్కర్స్ అనే వాళ్ళు వర్క్ చేయడానికి దేన్ని వేర్ చేస్తారు? యూనిఫామ్స్, వైట్ కోట్స్, జాకెట్స్ ఆర్ ఓవరాల్స్? ఓవరాల్స్ యూనిఫామ్ ని ఫ్యాక్టరీ వర్కర్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు. The process of cleaning clothes without water is called. The process of cleaning clothes without water. Without water to process wash చేసే clothes ఏమంటారు? Dry cleaning. So dry cleaning. Option D. Dry cleaning. So ఏమన్నా ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ నోట్ చేసుకోండి, ఆన్సర్ స్టిక్ చేసుకోండి.
నోట్ చేసుకున్నారు కదా. బి రోమన్ చూడండి. సి ద రోమన్ బి మా. సి ద రోమన్ బి. Here there is a matching ma. Match the words in two columns. Textbooks ఉన్న వాళ్ళు matching పెట్టేసుకోండి. Textbooks లేని వాళ్ళు CWE లో నోట్ చేసుకోండి. matching ఇక్కడ నోట్ చేసుకున్నాను నేను. column A leather nylon doctor okay బ్రాకెట్స్ పెట్టుకుని బ్రాకెట్స్ పెట్టుకోవచ్చుమా లేదు మీరు మార్జిన్ పెట్టుకుంటారంటే జస్ట్ మీరు టిక్ చేసేసుకోవచ్చు. ఆప్షన్ ఏ వైట్ కోట్ ఫస్ట్ యూనిఫామ్ వైట్ కోట్. బి యూనిఫామ్. సి fiber not obtained from plants or animals. Fiber not obtained from plants or animals. From plants and animals. So option B, animal skin. Animal skin. So next books లేని వాళ్ళు సిరమ్లో ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో వాళ్ళు నోట్ చేసుకోండి మాకు. See one, first one leather. Leather అనేది white coat or tough uniform of fiber not obtained from plants and animals or animal skin. Leather అనేది animal skin option B. Next nylon అనేది fiber not obtained from plants and animals. Doctor ఏ uniform లో ఉంటారు? White coat. Soldier tough uniform. Okay, these are the answers ma. Leather అనేది animal skin నుంచి వస్తుంది and nylon అనేది fiber not obtained from plants and animals అన్నమాట. డాక్టర్ వైట్ కోట్ అండ్ సోల్జర్ టఫ్ యూనిఫామ్. ఓకే, ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో టెక్స్ట్ బుక్ లో టిక్ చేసుకోండి అండ్ అలాగే సిడబ్ల్యూలో నోట్ చేసుకోండి, వాళ్ళ ఆన్సర్స్ నోట్ చేసుకోండి. Now see the homework now. Sorry, homework చూడండి. టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు చెప్పి లెసన్ ఏదైతే ఉందో ఒకసారి మళ్ళీ ఓవరాల్ గా రీడ్ చేయండి. పేజ్ నెంబర్ 33 to 36 ఏదైతే ఉందో రీడ్
టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 33 to 36 ఓవరాల్ గా ఒకసారి రీడ్ చేసుకున్నాను, రివైట్ చేసుకున్నాను అయితే నాకు కాబట్టి కాల్ చేసి అడగండి. అండ్ అలాగే రీడ్ అండ్ రైట్ మ్యాచింగ్, ఓన్లీ మ్యాచింగ్ నాకు ఇప్పుడు ఏదైతే మ్యాచింగ్ చెప్పానో ఆ మ్యాచింగ్ 2 టైమ్స్ రాయండి. మరొకసారి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏదైతే లెసన్ నెంబర్ 5 అవర్ క్లోత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అది పేజ్ నెంబర్ 33, 34, 35 అండ్ 36 ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒకసారి ఓవరాల్ గా మళ్ళీ రివైండ్ చేసుకొని చదవండి, సెంటెన్సెస్ క్లియర్ గా చదవండి. అండ్ అలాగే ఇప్పుడు నేను మీకు మల్టిపుల్ చాయిస్ అండ్ మ్యాచింగ్ మాత్రమే చెప్పాను. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఏవైతే పిక్చర్స్ ఇచ్చి క్లోత్స్ రాయమన్నారో అండ్ బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో దిస్ క్లాస్ లో మనం ఈ క్లాస్ లో మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అండ్ అలాగే మల్టిపుల్ చాయిస్ అండ్ మ్యాచింగ్ మాత్రమే చెప్పుకున్నాము. సో అందుకే మల్టిపుల్ చాయిస్ ఓన్లీ రీడ్ చేయండి, రీడ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 33 to 36 వరకు చదవండి అండ్ మ్యాచింగ్ ఒకటి 2 టైమ్స్ చదవండి. ఇదే హోంవర్క్ కన్నా ఒకసారి నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం మ్యాచింగ్ మల్టిపుల్ చాయిస్ అండ్ మ్యాచింగ్ మాత్రమే చెప్పుకున్నాము, బ్లాంక్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. ఒకసారి డైరీ నోట్ చేసుకోండి. In lesson number 5. నోట్ చేసుకున్నారు కదా నాన్న, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఏదైతే లెసన్ నెంబర్ 5 అవర్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే లెసన్ పేజ్ నెంబర్ 32 to 33 to 36 వరకు ఉంది. అది ఒకసారి రివైండ్ చేసి ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఒకసారి ఓవరాల్ గా చదువుకోండి. అండ్ అలాగే ఇదే లెసన్ లో మనం మల్టిపుల్ చాయిస్ అండ్ మ్యాచింగ్ మాత్రమే చెప్పుకున్నాము. మల్టిపుల్ చాయిస్ రీడ్ చేయండి అండ్ అలాగే మ్యాచింగ్ 2 టైమ్స్ రాయండి. ఓకేనా? స్టే సేఫ్ మా, థ్యాంక్ యూ.